రిజర్వేషన్ ముసుగులో డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించాలని చెప్పేసి ఏదైతే కుట్రకు తెరలేపిందో దానిపైన ఈరోజు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మొదటగా మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ ఈరోజు అత్యవసర దేశ మొత్తంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో అత్యధిక 3 రోజుల సమావేశం కేవలం మహిళలకు న్యాయం చేస్తున్నాం, మహిళా బిల్లు పెడతామని ఒక పక్క వెస్ట్ బెంగాల్లో, ఇంకో పక్క తమిళనాడులో ఎన్నికలు జరిగే సమయంలో ఆదరబాదిరేగా ఎవరిని ఏ అపోజిషన్ నాయకులను అడగకుండా పార్టీలకు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక ఆనవాయితీ మేము ఒక్కొక్క బిల్లు తెస్తున్నాం, దీనికి ఫలితాలు మీ సహకారం అడుగుతాం. సహకారం కూడా అడగలే, ఆయనకే క్రెడిట్ రావాలని. దీనికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతులను కలిశాడు, అదేవిధంగా నిరుద్యోగులను కలిశాడు. అట్టడు ఉన్నటువంటి సమాజంలో బడుగు బలైన వర్గాల ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇప్పటి వరకు నాకు ఒకటే ఆలోచన ఉండే, ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది అని అనుకున్నా. కానీ ఇవాళ నాకు ఈ భారత్ జోడో యాత్రలో ప్రజలతో కలిసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు, వారికంటే ఎక్కువ జనం ఉన్నటువంటి ఓబీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్. అంతటితో ఆగలే, జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి కూడా అన్నాడు. అది తెలుసుకున్న తర్వాత మన రాష్ట్రంలో అందరికీ తెలుసు, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాత రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది. అదేవిధంగా 10 జిల్లాలు తిరిగి బీసీలకు సరి అయిన న్యాయం ఇన్ని రోజుల నుంచి ఏ నాయకుడు మాట్లాడలే. ప్రధానమంత్రి 3 సార్లు ఎన్నికయిండు, 3 సార్లు ప్రధానమంత్రి అయింది, కానీ ఆయన నోట బీసీ మాట వస్తలేదు. ఆయన తనకే తను బీసీ అంటాడు, కానీ బీసీల గురించి ఎన్నడూ ఆలోచన పట్టించుకోడు. దానికి కారణం ఏంటంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా గతంలో 3 సార్లు కలిసా విత్ ఎంపీలతోటి, 42, 64, 85 మంది కలిసి, అయ్యా మా జనాభా ఎక్కున్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వండి, దానికి సెపరేట్ బడ్జెట్ ఇవ్వండి. దాంతోపాటు ఏదో 1931లో అయింది, కులగణ జరిగింది, ఆ తర్వాత జరగలేదు కాబట్టి కులగణ కూడా జరపాలన్నాం. అప్పుడు ఏమన్నాడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏమన్నాడంటే నేను 2008లో కులగణ జరుపుతా అన్నాడు. ఆయన హోమ్ మినిస్టర్, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడు. కానీ ఈ తొందరపాటు ఎందుకని నేను కనిపెడితే ఆయన ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారో అందరు కూడా అమిత్ షా చేతిలో ఉంటారు, హోమ్ మినిస్టర్ చేతిలో. ఆయన ఆదర్బాద్ తీసి యావత్ భారతదేశంలో కులగణ అన్నాడు. ఆ కులగణలో చూడండి ఎంత అన్యాయమో. వెదర్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఓబీసీ మాట లేదు, వేరేలో మాట లేదు. అంటే మేము మనుషులం కదా, ఓట్లు వేసే మిషన్లో మారబోయి మేము కూడా ఫస్ట్ ఓటు వేసేది మేమే. అక్క కులాల వాడు ఎప్పుడొస్తాడు, ఒకసారి ఎండ అంటాడు, ఓసారి 4 అంటాడు, ఎండ ఎక్కువ ఉన్నదని బోర్డు. కానీ అదే పేదవాడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎప్పుడు మార్నింగ్ 6:30కే పోయి లైన్లో నిలబడతారు. మా ఓటు వేరేడు వేసుకుంటాడని వాళ్ళకు ఓట్ల మీద కూడా
అగ్ర కులాలకు పెద్ద ఆలోచన ఉండదు, ఓడొస్తే మాకేం చేసేదని. కానీ పేద ప్రజలు వేస్తారు కనుక మేము దాని గురించి కూడా నువ్వు జనగణ చేస్తున్నప్పుడు కులగణ ఎందుకు చేస్తలేవు? కేవలం ఏది మా ఎస్సీ ఎస్టీలే ఉన్నారా? వాళ్ళకు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో రాసిండు అంటరాని తన మీద. వారితో పాటు మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సందేశం తీసుకొని 10 జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో 42% నేను రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. దానికి ఏది ఆర్డినెన్స్ తీశాడు. ఆ తర్వాత దానికంటే ముందు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. 150 కోట్లు శాంక్షన్ చేశారు. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయిందండి. ఆ తర్వాత ఆ ఆర్డినెన్స్ పంపిస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ వేశారు. ఇక లాభం లేదురా బాబు, ఈ విధంగా జరుగుతున్నదని ఆలోచన చేసి అట్లీస్ట్ కిషన్ రెడ్డి గారిని అడిగారు రేవంత్ రెడ్డి గారు, అయ్యా నువ్వు ప్రధానమంత్రి టైం తీసుకో, నేను తప్పనిసరిగా మేము వచ్చి కలుస్తాము, మేము రాష్ట్రంలో 42% ఇచ్చినామని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయన అవకాశం ఇవ్వలే. ఆ తర్వాత మేము ఇస్తాడని మేము ఢిల్లీ దానికి పోయినాం. మేమే కాదు, బీసీ నాయకులందరం పోయినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి ధర్నాలో కూర్చున్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవాలని చూస్తే ఆమె ఇయ్యలేదు. విధి లేని పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలు పెడితే ఎంతమంది గెలిచిర్రు అనుకుంటాం? మా బీసీలు 52% సర్పంచులు అయ్యిండ్రు. దానికంటే ఎక్కువ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కూడా అయ్యారు. అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయనకు ఆలోచన వచ్చిందరే, ఇక రాహుల్ గాంధీ బీసీల ఉద్యమం తీసుకుంటున్నాడు, బీసీలందరూ ఆయన ఎన్నుకుంటారని ఆధారబాధారగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, 101 రాజ్యాంగ సవరణ బిల్లును 2/3 మెజార్టీతో వీగిపోయింది. ఆయన ఇంతకుముందు ఏం పెట్టిండండి? 370 ఆర్టికల్ను తీసేసిండు. అదేవిధంగా 3 తలాక్ తీసేసిండు. అదేవిధంగా ఒక అమెండ్మెంట్ బిల్ కూడా తీసుకొచ్చిండు. ఆనాడు పాస్ అయితేనేమో నీ గొప్పతనం. ఇవాళ ఏమంటున్నాడు? అపోజిషన్ మహిళలకు అన్యాయం చేసిరు. అదేవిధంగా అన్నిటికంటే నాకు విచిత్రమైందే, ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే అంటున్నాడు. ఎవరంటున్నారు? ఆంధ్ర ముఖ్యమంత్రి ఏదైతే ఎన్టీ రామారావు అల్లుడు, ఆ ఎన్టీ రామారావు ఏమన్నాడండి ఆ రోజులలో? టీడీపీ పార్టీ బీసీల పార్టీ అన్నాడు. అంటే మా బీసీల దాంట్లో వద్దురా బాబు, కేవలం అగ్రకులాల్లో ఓట్లేస్తారా? సాకల్వాడు, మంగళవాడు, ఒడ్డెరోడు వేయొద్దా? అంటే వారికి అవకాశం రాదా? చదువు వీకే డబ్బులు ఉన్నోళ్ళకి అవకాశం వస్తుందని మా ప్రియాంక గాంధీ చాలా గట్టిగా పార్లమెంట్లో వాదించింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా వాదించారు. మీ ఈ ఏదైతే పాలసీ ఏంటంటే 3 సార్లు గెలిచాడు, 4వసారి గెలవాలంటే అవకతవకలు చేసి ఈ బిల్లు పాస్ చేయాలి. ముడి దేనికి? 2029 ఎన్నికల్లో మళ్ళీ ఆయననే గెలవాలి. అందుగురించి బిల్లు పెడితే దీనికి ఏది 33%లో కూడా తప్పనిసరిగా ఏదైతే బిల్లు పెట్టిండ్రో అందులో తప్పనిసరిగా మా బీసీలకు, ఎస్సీలకు రిజర్వేషన్ కావాలని పోరాడినటువంటి పార్టీ ఏదంటే ఇండియా అలయన్స్. దానికి అది అఖిలేష్ కావచ్చు, అదే శరద్ పవార్ కావచ్చు, అందరూ కూడా మద్దతు ఇచ్చిండండి. దాంతో ఆయన వీగిపోయిన తర్వాత ఇది బ్లాక్ డే అంటున్నాడు. అరే మీరు అగ్రకులాలలో పాస్ చేసుకుంటేనేమో బ్లాక్ డేనా? మేము బడుగు బలైన వర్గాలకు అడుగుతుంటే మాకు బ్లాక్. అరే మీది బ్లాక్ డేరా బాబు, ప్రజలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఇంటింటికి తిరుగుతాడట మా చంద్రబాబు నాయుడు. మర్చిపోయినావురా బాబు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మీ బీసీ పార్టీ అన్నారు, మా బీసీ లెక్కేడున్నదని నేను అడుగుతున్నా. యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా నేను అడుగుతున్నా. నిన్నటి వరకు మీరేమన్నారు? టీడీపీ మా బీసీల పార్టీ అన్నారు. బీసీలు ఉన్నారా బాయ్? అట్లా మేము బీసీ లెక్క తెలుసుకున్నాం. అదే ప్రియాంక గాంధీ అన్నది, ఇస్మే బి బరాబర్ ఆరక్షణ అయినా. అంటే ఇందులో కూడా మహిళలకు, పేదవాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ అదే మాట్లాడిండు. అదేవిధంగా ఎవరు? ప్రియాంక గాంధీ మాట్లాడు. అందరూ అదే మాట్లాడారు. అది ఏమనుకున్నాడంటే ఇంతకుముందు 370 కానీ 3 తలాక్ కానీ ఏది ఒక అమెండ్మెంట్ బిల్ అన్నీ అయిపోయినా దీన్ని కూడా చేసుకొని 4వసారి ప్రధానమంత్రి కావాలని ఆలోచన చేశాడు.
కానీ ఇది నిజంగా ఈ దేశంలో న్యాయం జరిగిందంటే ఇప్పుడే జరిగింది. ప్రజలలో మేలుకొల్పు వచ్చింది అంటే పేదవారికి లేదా అంటే మీరు లెక్క కులగానే చేస్తారు. మా బీసీల లెక్క ఎందుకు చేయలే నేను అడుగుతున్నా. నేను అడిగిన పోయి మేడం ఈడ పెట్టి ఈ కాలం పెట్టవచ్చు కదా. ఎస్సీ ఎస్టీతో వాడు ఓబీసీ అంటే అయిపోతుండే కదా. ఓబీసీలలో ముస్లిం కూడా వస్తారు, దూదేకులోళ్ళు వస్తారు, వేరే వాళ్ళు కూడా వస్తారు. కనుక వాళ్ళు ఎంతసేపటికి ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని వారు ఎన్ని చెప్పినా వాళ్ళ వెనకాల ఎవరున్నారు తెలుసా? ఆర్ఎస్ఎస్ ఉన్నది. నరేంద్ర మోడీ కేవలం ప్రధానమంత్రి, రిమోట్ కంట్రోల్ ఎవరు? మోహన్ భగత్. అందుగురించి ఈ నాటకం ఆడిండ్రు. ఈ నాటకానికి విజయం మేము తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం, రాష్ట్రాలలో అన్ని జిల్లాలు తిరుగుతాం. ప్రజలకు చెప్పజేద్దాం, మేము అమ్మా మేము మీకు వ్యతిరేకం కాదక్క తల్లి, పేదవాళ్ళకు కూడా రావాలి కదా. కేవలం హైటెక్ వాళ్ళకే కోటీశ్వర్లకే ఓట్లు హక్కుంటే మరి మా ఓటు హక్కు మేము కూడా రాజ్యాధికారంలో మా పిల్లలు కూడా చదువుతున్నారు. ఏది మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. సావిత్రి పూలేతో స్కూల్ పెట్టించాడు. ఇలా అందరు చదువు. అందుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడు. బ్యారిస్టర్ అయితే ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు రాజ్యాంగం రాస్తారంటే ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఏమన్నారు? కడుపు కాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే రాయగలుగుతాడు. పేదరికం బావుల దగ్గర రానియలే, గుళ్ళలోకి రానియలే మీరు. ఆ దానివల్లనే వారు అంట చెప్పి వాళ్ళు పర్మనెంట్ ఉంటుంది. వారితో పాటు మా లెక్క కూడా రావాలి కదా. మా దాంట్లో కూడా పేదోళ్ళు లేరా? తిండికి లేని వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏది సాయంత్రంలో కూడా ఏం ఉంటుందో, తిండి ఉడుకుతుందో లేదో అన్నారు. వాళ్ళు కూడా ఇవాళ చదువుకున్నారు. ఇవాళ గొర్రెలు కాసే పిల్లలను ఇంతకుముందు గొర్రెలు కాయమంటే పిల్లలు ఏమంటే నేను గొర్రెలు కాయ అమ్మా నేను స్కూల్కి పోతా అంటుండ్రు, నేను చదువుకుంటా అంటున్నారు. ఆమె కూడా గుర్రెలు కాసో లేకుండా ఇళ్ళల్లో చౌకపాసం చేసి పిల్లలను చదివిపిస్తుంది. గతంలో ఇదే సోనియా గాంధీ, నేను రియల్లీ చెప్తున్నా, మా రాహుల్ గాంధీ గారు కూడా ఈ మాట చెప్పాలి. ఎప్పుడో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో దేర్ ఈజ్ నో రిజర్వేషన్ అని కొట్టేసింది. అప్పుడు నేను ఆల్టర్నేట్ అడిగిన अर्जुन सिंह सर ये तो अन्याय है, टैलेंट किसी का बाप पार्टी ने किसी का देन नहीं है, गॉड हैज गिवन टू एवरीबॉडी नॉलेज, तो टैलेंट हर एक के पास है అని నేను సోనియా గాంధీకి చెప్పిన. ఏం చేయాలంటే మేము మా పిల్లలు చదువుతారు, తెలుగు, మలయాళం, ఒలియాళం, ఉర్దూ అన్నీ చదువుతారు. కానీ మా దగ్గర కూడా మాకు అవకాశాలు ఇవ్వాలంటే అప్పుడు రాహుల్ గాంధీ ఏది డాక్టర్ మన్మోహన్ సింగ్ బిల్లు పెడితే బిల్లు పాస్ అయిందా లేదా? ఏ పార్లమెంటులో ఏ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉన్నదిరా బాబు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఉన్నారు, మా లెక్క లేదన్నారు. కానీ బిల్లు పాస్ అయిందా లేదా? ఇవాళ నువ్వు అడాబాజుగా చేసి 131 రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చి 2/3 మెజార్టీ ఎట్లా వస్తుందిరా బాబు? నీ జాగీరా. ఇవాళ దానికి అసలు నాకు విచిత్రం ఏమంటుందంటే ఆయన ఏది నిడదవోలు దగ్గర ర్యాలీ తీసిండంట. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినరు. మీరేమన్నారు? మా రామారావు వచ్చిన తర్వాతకే బీసీలను గుర్తించి ఇవాళ బీసీలే లేరు. ఇంట్లో బీసీలకు కావాలని అడిగింది అదే ప్రియాంక, అదే రాహుల్ గాంధీ, పార్లమెంట్ మెంబర్లు అందరూ అడిగిన. మేము అదే అడుగుతున్నాం, మా సంఖ్య ఎందుకు తీసుకోరు? అదేవిధంగా రేపు మహిళా బిల్లులో కూడా మా వాటా అడిగినాం. కనుక వాటా ఇవ్వలేదు కాబట్టి దీనికి అందరు వ్యతిరేకం చేశారు. అది అయితేనేమో నా గెలుపట్టావు. ఇప్పుడు అట్లా అన్యాయం చేసేసి ఇట్ ఇస్ బ్లాక్ డే అంటారు. బ్లాక్ డే కాదురా బాబు, మేము బడుగు బలైన వర్గాలను అన్యాయం చేస్తున్నారు కాబట్టి మా పేదవాళ్లకు బ్లాక్ డేగా చేసిండ్రు మీరు. కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని జిల్లాలలో తిరుగుతాయి ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా. రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా తిరుగుతా. నరేంద్ర మోడీ ఇక నీ ఆటలు చాలు, ఎన్ని అబద్ధాలే చెప్తాడు. ఎప్పుడు చెప్పినా 25 లక్షల మంది బిలో పావర్టీ వాళ్ళని పైకి తెచ్చిన, ఏడు తెచ్చిన లెక్క చెప్పు. అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికి భూమి ఇచ్చింది. నువ్వు ఏం చేసినావు చెప్పు. నువ్వు చెప్పుకునేదానికి మాకే సిగ్గాయిస్తుంది. ఒక బీసీగా ఉండి నువ్వు బీసీలకే అన్యాయం చేస్తున్నావు. అదే అగ్ర కులాలలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నా లేదా? కనుక దీని మీద తప్పనిసరిగా ప్రతి జిల్లాలలో మీటింగ్లు పెట్టాలి, ప్రజలకు చెప్పాలి. ఇలాంటి ఇంటింటికి తిరిగి చెప్తా ఏమన్యాయం చేసినాం రా బాబు. మా వాట అడిగినాం, ప్రతి ఒక్కరు అడిగి అక్కిచ్చిండు.
ప్రభుత్వం ఉన్నవాడు ప్రభుత్వం లేని వారికి కూడా ఈక్వల్ రైట్ ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మా హక్కు గురించి అన్యాయం జరిగితే మేము అడగొద్దా? అదే అడిగినాం. ఇవాళ బిల్లు వ్యతిరేకమైంది. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. మేము మహిళలకు వ్యతిరేకం కాదు. అందులో కూడా తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు ఉండాలి. అదేవిధంగా ఏదైతే సర్వే చేస్తున్నారో కులంగానే చేస్తున్నారో అట్లా బీసీల సర్వే కూడా కావాలి. అది కానంతసేపు నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా అని అడుగుతున్నాడు. ఏది ఇల్లు ఎవరిది? ఇల్లుతోటి ఏం సంబంధం రా? ఇక కొన్ని ఎట్లున్నాయంటే నీ ఇంట్లో ఏది టెలిఫోన్ ఉందా, లేకపోతే నీ ఇంట్లో బాత్రూమ్ మంచుకుందా, నీ ఏది ఇక్కడ బాత్రూమా ఇంటర్నేషనల్ ఏందిరా ఇవన్నీ అడిగేది? వాడు ఏంది వాడు బతికేందో అడుగు, వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగు. అందులో ఒక సెక్షన్ ఉన్నది చూడండి, ఎంత అన్యాయము. ఇగో మెయిన్ సీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ ది హౌస్ హోల్డ్. మీ ఇంట్లో ఎంతమంది తాగేటోళ్ళు అని అడుగుతాడు రా భయ్. ఏమన్యాయం రా భయ్, ఇది ఎక్కడ పనిచేది? నువ్వు ఏ సెల్ ఫోన్ పూస్తావు? టాపా నీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని టీవీలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? ఏంది ఇది? నాకు అర్థం కాదు. అరే వాడు పేదవాడా కాదా, ఏం పని చేస్తాడు అడుగు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అడుగు. అన్ని తప్పులే. ఆఖరికి నీ రూఫ్ ఏంది? కంకరేసినావా? దాంట్లో అదేది మట్టి కలిపినావా, ఉసుకేసినావా? ఇదేంటండి నాకు అర్థం కాదు. ఇది కావాలని ఆఖరికి లెక్కేం చెప్తారంటే బీసీలు తక్కువ ఉన్నారు, అగ్ర కులాల వాళ్ళు. ఇప్పుడే తెలిసిపోతుంది కుల సంఘాలు. గతంలో కేసీఆర్ చేసినప్పుడు 300 కాపులు 8% ఉండేది, ఇప్పుడు 4% తెచ్చాడు. అట్లనే గౌడ్లను తక్కువ చేసిండు, అందరు తక్కువ చేసి. నిన్నటి దానికి ఆయనే చెప్పిండు వెల్మల్ ఎంతమంది 0.5 0.3 ఉంటే వాళ్ళని కూడా పెంచేసిండు. అగ్ర కులాల వాళ్ళు పెరుగుతారట. మేము పిల్లలను పుట్టియా మారాబాయి మీరే పుట్టిస్తారా? మా ఆవులు పేదరికంలో మేము మా పెరగాలి కదా, అప్పుడు చేసినాం కదా. మరి ఇవాళ మా శక్తి తక్కువ ఎందుకు అయిందని నేను అడుగుతున్నా. ఇది చాలా తీరని అందరు గొడవ పెట్టే పని. కులాలలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు, దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నాడు. ఆఖరికి మహిళా బిల్లు వస్తే మహిళలకు మేము వ్యతిరేకం అంటారే. ఈ దేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉండే, ఆ అమ్మకు ఛాన్స్ వచ్చింది ప్రధానమంత్రి కావాలని. కానీ అదే ఆమె కోడలికి వచ్చినా ఉండలేదు. ఆ కల్చర్ మాది. అగ్ర కులాలకు మేము వ్యతిరేకం కాదు, కానీ మా అగ్ర కులాలతో పాటు మా షేర్ కూడా కావాలి. చదువుకున్నారు మా పిల్లలు. మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నడూ గుర్తు రాలేదా ఆయనకు? ఏది 20 ఏళ్ల కింద ఆయన గుర్తొచ్చి 2 సంవత్సరాలు చేస్తాడట. कभी महात्मा ज्योतिराव फूले की बात करा भाई ने? अब कर रहा क्या? बोले तो महात्मा ज्योतिराव फूले पढ़े तो आगे बढ़े. बोला वो क्रेडिट भी उन्हें लेना चाह रहा. ఎందుకంటే రాహుల్ గాంధీ హుషారైపోయిండు. బడుగు బలైన గురించి కొట్లాడుతున్నాడు, ప్రియాంక కొట్లాడుతుందని ఆ ఓట్లలో మార్పు గురించి మూడోసేపు ఆఖరి మహాత్మా గాంధీ పేరు కూడా తీసేస్తావు నువ్వు. ఏమి లేదు. నిన్న జరిగినట్టు హిస్టారికల్. I want to congratulate all the political parties who are supported. ఏదైతే ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇది కొనసాగాలే తప్పనిసరిగా. మళ్ళీ బడుగు బలైన వర్గాలందరూ కూడా న్యాయంగా ఇవాళ నేను చేసింది తప్పని ఎక్కడ ఎవరు చెప్తలేడు, వీళ్ళే చెప్తున్నారు. ఏది ఎన్డీఏ కూటమి వాళ్ళే చెప్తున్నారు. అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఒక మాట వీళ్ళు ఏమడిగినారు, ఆరక్షణ ఉస్మే भी देना అన్నది ఎవరు? ప్రియాంక గాంధీ. నువ్వు ఇండియా ఎందుకు ఇవ్వాలా? మేము మా పిల్లలు రాజకీయాల్లో రావద్దా? అదే రాజీవ్ గాంధీ గారు ఆ రోజులో 72, 73 అమెండ్మెంట్ తెచ్చి 5 సంవత్సరాలకు ఎన్నికలు కావాలన్నాడు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రతి తల్లి మా అమ్మ ఉన్నది, మా అమ్మ ఉన్నది, నాకు ఎవరు లేదు. ఆమె చనిపోతే 3 రోజులు ఎవరు పొయ్యి పుట్టియలే. అందుగురించి రాజీవ్ గాంధీకి ఆలోచన వచ్చింది, పంచాయతీరాజ్ బిల్లు పెట్టిండు, మహిళలకు అవకాశం ఇచ్చిండు. అందువల్లనే జిల్లా పరిషత్ చైర్మన్లు అయినరు, మండల అధ్యక్షులు అయినరు. రేపు జరగబోయే ఈ బిల్లులో బడుగు బలైన వర్గాలకు కూడా సరి అయిన అవకాశం ఇస్తే వాళ్ళు కూడా శాసనసభ్యులు అవుతారు, పార్లమెంట్లో కూర్చుంటారు. కేవలం 840 సీట్లు పెరుగుతున్నాయి అంటే ఇక్కడ దక్షిణ భారతానికి దెబ్బ కొట్టాలి, అక్కడ ఆయన పెరగాలి. ఏమనంటే ఏడ తప్పు జరిగిందో. అరే నువ్వు గోవాలో 12 లక్షల మంది ఉన్నారు, ఏది దాంట్లో ఓట్లేసేది అంటే 2 ఎంపీలు ఉంటారండి. ఈడ మల్కాజ్గిరిలో ఎంత ఉన్నారా? 35 లక్షలు లేరు. మరి ఈడ ఎన్ని కావాలి?
ఇంత సంఖ్యలు ఉంటే మరి మాది పెరగాలి కదా, ఇది మాది పెరగదట, ఆయనది పెరుగుతుందట. అంటే ఇది కేవలం డీలిమిటేషన్ పేరు మీద ప్రజలకు మోసం చేసి మహిళా బిల్లును ముందు పెట్టి కొట్టేయాలని చూసిరు. అది ప్రజలు గ్రహించారు. ఆ గ్రహించే అన్ని పార్టీలు వ్యతిరేకం చేశాయి. ఇప్పటికన్నా ఈ తప్పుడు లెక్కలు చెప్పకుండా తప్పనిసరిగా అందరి ఏదైతే కులగన జరపాలి, బీసీలకు కులగన జరిగిన రోజే నిజమైన న్యాయం అవుతుంది. అప్పుడు మా సంఖ్య కూడా పెరుగుతుంది, మా వాళ్ళు కూడా రాజకీయాలు వస్తారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. కనుక ఇది చీకటి రోజు కాదురా బాబు, మీకు చీకటే. మా బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే అన్ని పార్టీలు మాకు మద్దతు ఇచ్చినాయి. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడా, टीडीपी क्या बोले भाई, पहले बीसी का पार्टी बोले, उसमें कहीं कुछ चेंज आया भाई. 2 రోజులలో నువ్వు నరేంద్ర మోడీకి దగ్గర అయితే బీసీలను మర్చిపోయినావని అడుగుతున్నా. అయితే బీసీ లీడర్గా బీసీల పార్టీ అన్నవా లేదా? ఎన్టీ రామారావు వచ్చినాక బీసీ, అరే రాజీవ్ గాంధీ ఎప్పుడో పంచాయతీరాజ్ బిల్లు పెట్టినప్పుడే వచ్చింది. దాని తర్వాత ఎన్టీ రామారావు కూడా బీసీల గురించి మాట్లాడిండ్రు. నువ్వు మామ చెప్పిన మాటను కూడా పక్కదోన పెడుతున్న, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా ఏది జరిగినా మన రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి కులగానే జరిపించాడు, 42 ఇచ్చిండు. దానికి తప్పనిసరిగా ఉద్యోగాలలో అదే చదువులలో అన్నిట్లో కూడా వారికి సరైన అవకాశం ఇవ్వాలి. మా పిల్లలు కూడా పైకి వస్తున్నారు, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఐపీఎస్ కావాలి, కలెక్టర్లు కావాలనేది మా ఉద్దేశం. ఏదైనా ఈ తప్పుడు ప్రచారం ఎవరైతే చేస్తున్నారో కార్యకర్త దాని తప్పుడు ప్రచారానికి ఎదురు నిలబడి మీరు తప్పు చేస్తున్నారు, మా సంగతి ఏమిటి, మేము రావద్దా రాజకీయాలని ప్రతి కార్యకర్త అడగాలని కోరుతూ, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద జిల్లాలలో గ్రామాలలో పోయి ప్రజలకు చెప్పాలి. న్యాయమైన ఇది మనకు అన్యాయం జరుగుతుంటే అదే సోనియా గాంధీ, అదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇండియా కూటమి నిలబడి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసిందనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.